ఏపీలో నెక్స్ట్ సీఎం గా ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్. ఎందుకని? మంచి పనులు చేశాడు కాబట్టి వస్తాడు. మంచి పనులు చేయకపోతే ఎవరు వస్తారు? మీకు ఎలాంటి మంచి జరిగింది? అన్నీ జరిగింది, మాకు బాగానే జరిగింది. పథకాలన్నీ ఎందుకు? అన్నీ అందని ఏమేం పథకాలు ఇచ్చారు మీకు? ముసలి డబ్బులు మా ఆడవాళ్ళకి 40 అందరూ అన్ని ఇచ్చారు. పిల్లలకి వస్తానే బళ్ళు అన్నం పెడుతున్నాయి. ఇంకేం కావాలా? అంతకుముందు ఎవరు చేశారు? ఈ రకంగా చేయలేదు ఎవరు. జగన్ శ్రీకాంత్ బాగా చేస్తుంది పనులు. అది మరి నెక్స్ట్ సీఎం గా జగన్ గారిని గెలవనీయం, మేమే సీఎం అయ్యేది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు అనుకో ఇంతకుముందు చేశాడు ఆయన కూడా. ఒక సీటుకి వెళ్ళలేదు, 2 సార్లు నుంచుంటే అది తెలియదు. ఎందుకు వదిలేపోడమ్మా. ఇంతకన్నా ఎక్కువ పథకాలు మేము ఇస్తామని చెప్పి బాబు గారు అంటున్నారు, నమ్ముతారా? ఎవరు నమ్మేవాళ్ళు లేరు, నమ్మేవాళ్ళు లేరు, నమ్మకం లేదుగా. మరి ఎందుకు జగన్ గారు అంటే అంత నమ్మకం మీకు? పనులు చేస్తారు కాబట్టి నమ్మకం. రాజశేఖర్ గారు చేసాడు, ఆయన చేస్తాడు కొడుకు. ఆయన నమ్మకం ఎవరు నమ్ముతా? ఇసుమంటూ నమ్ముకోవాలిక. తట్టపట్ట వేసుకొని పోవటే ఇటు ఒకటి. జగన్ గారి పరిపాలనలో పేద ప్రజలకు ఎటువంటి న్యాయం జరగలేదని చెప్పి అంటున్నారు బాబు గారు. అంటారు ఏముంది, నోరేగా నోరేగమ్మా ఏదైనా. అది అయితే నెక్స్ట్ సీఎం గా గెలుస్తారా జగన్ గారు? తెలంగాణలో కేసీఆర్ గారు ఓడిపోయారుగా, మరి ఆ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా జగన్? ఏమన్నా ఆయన 2 సార్లు గెలిచాయి కాబట్టి ఈయన ఒకసారి గెలిచింది. ఏం 2 సార్లు గెలవాలిగా. ఇప్పుడు 3ఓసారి ఓడిపోతాడేమో. అది మరి ఒకవేళ రేవంత్ రెడ్డి గారు బాబు గారితో పొత్తు ఏం పెట్టుకుంటే, కదా రేవంత్ రెడ్డి గారు బాబు గారితో పొత్తు పెట్టుకుంటే జగన్ గారు ఏమైనా ఓడిపోతారా? అసలు ఎందుకు ఓడిపోతాం? ఆయన పిచ్చి మాట. వాళ్ళు దిక్కు లేక పెట్టుకున్నారు. ఈసారి ఎందుకు పెట్టుకుని జగన్ ఒక్కడే వస్తాడు, బయటపడతాడు. అది సింగిల్ సింగిరికి వస్తాడు, గెలుస్తాడు.